గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ నేత దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. హైదరాబాద్లో జగన్ సమక్షంలో ఈ ఇద్దరు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడంలో సిద్ధహస్తులని అన్నారు వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు. బాబుది డబుల్ టంగ్ కాదు, మల్టీ టంగ్ అని ఆరోపించారు. ఏపీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని, బాబుకు అధికారం ఇస్తే అవినీతిమయంగా మార్చారని అన్నారు. పాలనను గాలి కొదిలేసిన బాబు ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కారన్నారు. వైసీపీలో చేరిన దాడి జగన్ సీఎం కావడం చారిత్రక అవసరమన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనేక ఆరోపణలు చేయడంలో సిద్ధహస్తులు. రోజుకొక ఆరోపణ చేస్తారు, గంటకొక ఆరోపణ చేస్తారు, నిమిషానికి ఒక ఆరోపణ చేస్తారు. ఆయన విశ్వాసం ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా ప్రజలు వాళ్ళకి షార్ట్ మెమొరీ, వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళకి ఏది జ్ఞాపకం ఉండదు. గంట కింద చెప్పినటువంటిది ఇవాళ మనం మార్చవచ్చు, గంట తర్వాత మన స్టేట్మెంట్ మార్చుకోవచ్చు. ఏదో సినిమాలు చూపించేవారు డబుల్ టంగ్ అని చెప్పి. ఇప్పుడు డబుల్ టంగ్ కాదు చంద్రబాబు నాయుడు గారిది, మల్టీ టంగ్. ఎన్ని రకాలైన మాట్లాడేటువంటి పరిస్థితి ఆయన తీసుకుని రావడం జరిగింది. ఏదైనా టైంను పెట్టి ఏదో ఒక మాట మాట్లాడేస్తారు అంతే తప్ప దానికి విధానం, అయ్యో నిన్న ఎలా చెప్పానే, మొన్న ఎలా చెప్పానే అనేటువంటి పద్ధతి ఆయనకి లేదు. ఏదైనా ఇక్కడ ఉన్నటువంటిది ఎదుటివారి మీద ఏదో ఒక బురద చల్లడం కోసం కేసీఆర్ గారు వీళ్ళు కలిసిపోయారంటారు, బీజేపీ వీళ్ళు కలిసిపోయారంటారు. ఆయన కలిసిపోయిందని సంగతి ఏంటి? ఆయన రాజకీయ చరిత్రలో ఎంతమందితో కలిసారు, ఎంతమందితో విడిపోయారు, మళ్ళీ ఎంతమందితో కలిశారు, ఈవేళ ఎంతమందితో ఉంటున్నారు, ఆయనకు వర్తించవా ఇవన్నీ కూడాను? ఆయన ఉలివింద గింజలాగా ఉండకూడదు. తన చుట్టూ తనకున్నటువంటి లోపాలు ఆయన సరి చేసుకోవాలి తప్ప ఎదుటివాడి లోపాలను చూపించి రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి విధానానికి ఆయన స్వస్తి చెప్పి నిజాలు మాట్లాడడం అనేటువంటిది చేస్తే అది మంచిదని నేను సూచించేస్తాను. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడుతున్నప్పుడు నేను 2 రూపాయల కిలో బియ్యం పెడతానని చెప్పినప్పుడు, ఇస్తాను అన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నేను ₹90 ఇస్తానని చెప్పి ఆయన ఇంటర్వ్యూ చేశారు. కానీ ప్రజలు అటువంటి జిమ్మిక్స్ ఎవరు కూడా నమ్మలేదు. నమ్మకుండా తెలుగుదేశం పార్టీని మళ్ళీ తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈవేళ తెలుగుదేశం తాలూకు ఉనికిపోయింది. తెలుగుదేశం అంటే ఏ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం నుండి, ఈ దేశం నుండి కాంగ్రెస్ పార్టీని డీథ్రోన్ చేయడం కోసం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. దానికి ఆయన కృషి చేసి రాష్ట్రంలోనూ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి తాలూకు ఆశయాలను పూర్తిగా గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. గాలికి వదిలేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీగా చూసేటువంటి పరిస్థితి కనపడడం లేదు.